దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యమును ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. కనుక ఈ వాక్యములో మనం చూస్తున్నాం, ప్రియ ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయనను మనము ప్రేమించినట్లయితే ఆయన మనలా ప్రేమించే ప్రభుగా ఉన్నాడు. ఆయనను మనము జాగ్రత్తగా వెదికినట్లయితే ఆయన శక్తి సామర్థ్యాన్ని మనము కనుగొనే వారంగా ఉంటాము, తెలుసుకునే వారంగా ఉంటాము. అయితే ఆయనను సంపూర్ణంగా మనం తెలుసుకోవటం ద్వారా ఆయన యొద్ద ఐశ్వర్యం ఉన్నది, ఆయన యొద్ద ఘనతలు ఉన్నవి, ఆయన యొద్ద స్థిరమైన కలిమి ఉంది. కాబట్టి అదిగో లేమిలో ఉన్న మనకు కలిమిని అనుగ్రహిస్తాడు, ఘనతలను మనకు అనుగ్రహిస్తాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు అనుగ్రహిస్తాడు, అదిగో ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు, స్థిరమైన కలిమిని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ప్రభును మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం. ఆయన సన్నిధిని, ఆయన పొడవు వెడల్పు లోతు ఎత్తు మర్మమును జాగ్రత్తగా ఆ ప్రభును మనం వెతుకుదాం. అప్పుడు ఆ ప్రభు మనకు ఐశ్వర్యమును అనుగ్రహించే ప్రభుగా ఉన్నాడు, స్థిరమైన కలిమిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, గొప్ప కీర్తిని కలిగించే ప్రభు, ఘనతను కలిగించే ప్రభు మనకున్నాడు. కాబట్టి మరి ఆ రీతిగా ప్రభును ప్రేమిద్దాం, లేమిని విడిచి కలిమిలో ఉందాం, ఐశ్వర్యమును పొందుకుందాం, ఘనతలను పొందుకుందాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతర రేఖరీతిగా ఉన్నారు. అదిగో నన్ను జాగ్రత్తగా వెదుకువారు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారు. నన్ను కనుగొనటం ద్వారా వారికి కలిగే బెనిఫిట్, ఇదిగో నా వద్ద ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, స్థిరమైన కలిమి నా దగ్గర ఉంది, నేను వారికి అనుగ్రహిస్తానని మాట్లాడిన మా ప్రభు స్తోత్రాలు. వాక్యములని బిడ్డలు ఇప్పటిదాకా నిన్ను ప్రేమించకపోతే ఇక నుంచైనా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమించి జాగ్రత్తగా మిమ్మల్ని వెదికి అదిగో మీ ద్వారా ఐశ్వర్యం వారు పొందుకోవటానికి, ఘనతలు పొందుకోవటానికి, స్థిరమైన కలిమి వారు పొందుకోవటానికి ప్రపోజించండి. అనారోగ్యంలో ఉన్న నీ బిడ్డలను బలపరిచి వారు తీసుకుంటున్న మెడిసిన్ ట్రీట్మెంట్ ఈ ప్రార్థన ద్వారా మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. చదువుకున్న పిల్లలకు మీరు తోడించండి. ఎగ్జామ్లు రాస్తుండగా మంచి మార్కులతో పాస్ అవటానికి సహాయం చేయండి. అన్ని విధాలుగా చదువులు చదివి ఉద్యోగ వేటలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి చదువులకు తగ్గట్లుగా చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించి మహిమ పొందారు. ఆ రీతిగానే వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డలున్నారు. చక్కటి ఆత్మీయ కుటుంబాలు వారికి అనుగ్రహించి మహిమ పొందారు. వివాహాలై కూడా ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సంతానం లేక బాధపడుతున్న బిడ్డలున్నారు. జ్ఞాపకం చేసుకొని చక్కటి గర్భ ఫలాలు వారికి దయచేశారు. ప్రస్తుతము నేను గర్భిణిలో ఉన్న బిడ్డలున్నారు. చక్కటి సుఖమైన నార్మల్ డెలివరీ అనుగ్రహించి నీ బిడ్డలను ఆదుకోమని పుణ్య రక్షకులు యేసు ప్రభు శక్తి కలిగిన నామం ప్రార్థన చేసి బ్రతిమాడు వేడుకొనుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.